హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు టోక్యో ఎయిర్పోర్ట్లో ఉన్నాను అండ్ మొదటిసారి యూఎస్ వెళ్తున్నాను, ఫ్లోరిడాకి వెళ్తున్నాను ఇప్పుడు. సో నేను ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ని. సో రీసెర్చ్లో భాగంగా సైబర్ సెక్యూరిటీలోని లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ, మెథడ్స్ కానీ, ఫిలాసఫీ కానీ అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. సో దానికోసమని ఒక సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలని ఫ్లోరిడా వెళ్తున్నాను. సో మొదటిసారి చూద్దాం మొత్తం యూఎస్ అంతా ఎట్లా ఉంటుందో, అండ్ అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్సెస్ అనేవి కూడా ఎట్లా జరుగుతాయి అనేది నేను వ్లాగ్ చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది. 10:10కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట, హెనడా అనే ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇక్కడ నుంచి ప్లాన్ ఏంటంటే హెనడా టోక్యో ఎయిర్పోర్ట్ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్ళాలి. వాషింగ్టన్ డీసీ నుంచి ఒర్లాండో, ఫ్లోరిడా స్టేట్లోని ఒర్లాండోకి వెళ్ళాలి. సో అక్కడ 4 days కాన్ఫరెన్స్ అనమాట. సో ఇలాగ ఉంది మనకి ఎయిర్పోర్ట్ అంతా. సో ఇది మన మార్నింగ్ 10 o'clock సీన్. దిస్ ఈజ్ హెనడా ఎయిర్పోర్ట్. సో ఇక్కడ మనకి చాక్లెట్స్ యొక్క వెండింగ్ మెషిన్ ఉంది. సో మోచి అని ఇంకా రకరకాల ఫ్లేవర్డ్ చాక్లెట్స్ యొక్క వెండింగ్ మెషిన్ ఇది. సో అది మన ఫ్లైట్ స్కెడ్యూల్డ్ 10:40 వాషింగ్టన్ నుంచి. స్కెడ్యూల్డ్ 10:40 వాషింగ్టన్ అని రాసింది అక్కడ జపనీస్లో. అండ్ ఇక్కడ 7-Eleven, ఇది ఒక కన్వీనియన్స్ స్టోర్, 24/7 ఓపెన్ ఉంటుంది అనమాట. 7-Eleven అన్ని బేసిక్స్ అండ్ నెసెసిటీస్ అన్నీ మనకి దొరుకుతాయి. ఇప్పుడు రీసెంట్గా పూణే ఇంకా ముంబైలో కూడా ఓపెన్ చేశారు 7-Elevenని. సో క్విక్ స్నాక్స్ కానీ, కొన్ని చాక్లెట్స్ కానీ, డ్రింక్స్ కానీ, అన్నీ ఫుడ్ అన్నీ దొరుకుతుంది అనమాట ఇందులో. అండ్ ఇక్కడ మనకి పోకీమాన్ వెండింగ్ మెషిన్ కూడా ఉంది. ఎందుకంటే పికాచు పడుకుంటుంది. సో ఇవన్నీ కీ చైన్స్ అనమాట. మనకి కీ చైన్స్ కావాల్సినవన్నీ ఇలాగ మనం వెండింగ్ మెషిన్ తీసుకోవచ్చు. సో పికాచు హాయ్ చెప్తుంది. సో ఇలాగా ఈ పర్టికులర్ కీ చైన్స్ ఉన్నాయి మనవి, కొత్త పోకీమాన్స్వి. కావాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బై అని నొక్కి కార్డ్ పేమెంట్ చేస్తే కింద నుంచి మనకి కీ చైన్ వస్తుంది. సో ఇది వ్యూ అనమాట. మనకి ఇక్కడ ఈవా ఎయిర్ అని ఉంది. సో ఇది మన వ్యూ. అండ్ అక్కడ ENA అని కనిపిస్తుంది కదా, అది మన ఎయిర్లైన్స్ అనమాట. ఒక 30 minutesలో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో బేసికలీ ఫ్లోరిడా అంటే మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఫుల్ పార్టీ కల్చర్ అనమాట ఫ్లోరిడాలో, ఎస్పెషల్లీ మయామీలో. ఎందుకంటే ఫుల్ బీచెస్ ఉంటాయి అక్కడ. అండ్ సో ఫ్లోరిడా వినగానే ఫస్ట్ నా మైండ్లో వచ్చేది ఏంటంటే ఫ్లోరిడాలో క్రొకోడైల్స్ ఎక్కువ ఉంటాయి. అవి చాలాసార్లు బ్యాక్ యార్డ్లో కూడా వస్తాయి అన్నమాట ఫ్లోరిడాలో. సో అంత హై అవైలబిలిటీ ఆఫ్ అలిగేటర్స్ ఇంకా క్రొకోడైల్స్ ఉందన్నమాట ఫ్లోరిడాలో. సో ఫ్లోరిడా వింటే ఇంకొకటి మైండ్లోకి వచ్చేది ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్, ఎస్పెషల్లీ తుఫాన్లు ఎక్కువ ఫ్లోరిడా మయామి హిట్ అయినట్టు అట్లా న్యూస్ వస్తుంది అనమాట. సో ఇదే తెలుసు ఫ్లోరిడా గురించి. అండ్ నేను వెళ్ళేది ఒర్లాండో ఎలా ఉంటుందో నాకు తెలీదు. అండ్ కాన్ఫరెన్స్ వచ్చేసి 4 days కాన్ఫరెన్స్ అనమాట. అది కూడా ఒక 5-star హోటల్లో ఉంది కాన్ఫరెన్స్. సో ఇదంతా కొత్త ఎక్స్పీరియన్స్. ఫస్ట్లీ యూఎస్ వెళ్ళటం, యూఎస్లో మళ్ళీ ఫ్లోరిడా వెళ్ళటం, 5-star హోటల్లో కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం. సో నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో మన బోర్డింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో మొత్తానికి వాషింగ్టన్ డీసీ చేరుకున్నాను. 12.5 hours డైరెక్ట్ ఫ్లైట్ అనమాట టోక్యో నుంచి వాషింగ్టన్ డీసీకి. మళ్ళీ ఇక్కడ 2 గంటలు ఇమిగ్రేషన్లో పట్టింది. ఇక్కడ నుంచి 3 గంటలు లేఓవర్ తర్వాత ఒర్లాండోకి ఫ్లైట్ ఉంది. సో చెక్ ఇన్ అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు ఒర్లాండో వెళ్ళే ఫ్లైట్ ఆల్రెడీ 12 గంటలు జర్నీ చేసి 2 గంటలు ఇమిగ్రేషన్లో అయ్యాక చూస్తే ఒర్లాండో వెళ్ళే కనెక్టింగ్ ఫ్లైట్ 2 hours ఎక్స్ట్రా లేట్. అంటే ఇక్కడి నుంచి 4 గంటలు ఉందన్నమాట ఇంకా ఎయిర్పోర్ట్లో వాషింగ్టన్ డీసీలో. యాక్చువల్లీ 2 hours కనెక్టింగ్ ఫ్లైట్ ఉండాల్సింది. ఇప్పుడు వర్షం పడుతుంది, సో ఇంకొక 2 hours డిలే అయింది. సో 12:45 ఫ్లైట్ 2:45 అయిందనమాట. ఇది మనకి వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇది ఫ్లైట్ అనమాట, ఒర్లాండో 471
12:44ది 2:45 అయింది. సో ఫైనల్లీ ఫ్లోరిడాలోని ఒర్లాండోలో ల్యాండ్ అయ్యాను. 20 hours ఆఫ్ జర్నీ తర్వాత టోక్యో టు వాషింగ్టన్ డీసీ, వాషింగ్టన్ డీసీ టు ఒర్లాండో. ఫైనల్లీ డెస్టినేషన్ చేరుకున్నాను. బ్యాగేజ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు నేను హోటల్కి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ క్లైమేట్ చూస్తే మనకి వర్షం పడుతుంది, బాగా క్లౌడీగా ఉంది మొత్తం, కానీ క్రౌడెడ్గా కూడా ఉంది. ఎందుకంటే ఒర్లాండోలో డిజ్నీ ల్యాండ్ ఉంది కాబట్టి చాలామంది పేరెంట్స్ పిల్లలు వచ్చారనమాట. సో ఫుల్లీ క్రౌడెడ్, బట్ చూద్దాం. సో ఇది మన హోటల్. మన ఊబర్ వెళ్ళిపోతుంది. సో ఇదంతా అన్నమాట హోటల్ ఏరియా. బ్రయన్స్ స్పానిష్ కోవ్ ఈ హోటల్ పేరు. ఇక్కడ మన లాబీ ఎంట్రన్స్ ఉంది. ఇది మన హోటల్. యాక్చువల్లీ నా ఒక్కడికి చాలా పెద్ద హోటల్ ఇది. ఇది ఎంట్రన్స్. మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. వాష్రూమ్, ఇక్కడ 2 బెడ్లు ఉన్నాయి. సో డబుల్ బెడ్రూమ్ అనుకున్నా. పెద్ద టీవీ ఉంది ఇక్కడ. కానీ చూస్తే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి కిచెన్, మొత్తం కిచెన్, మైక్రోవేవ్ అన్నీ ఉన్నాయి. అండ్ సీలింగ్ చాలా పెద్దగా ఉంది, ఏదో పెద్ద కాటేజ్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ హాల్వేలో ఇంకొక పెద్ద టీవీ. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇలాగా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ 3వ టీవీ. అండ్ ఇక్కడ ఇంకొక వాష్రూమ్ ఇలాగా. సో ఇదన్నమాట మన 5 days స్టే. చాలా లాంగ్ జర్నీ ఇది. 24 hours కంప్లీట్లీ పట్టింది నాకు టోక్యో నుంచి ఈ హోటల్కి రావడానికి. పైగా మనం ఇండియా నుంచి అమెరికా వెళ్తే ఫ్లైట్ మనకి మిడిల్ ఈస్ట్ మీద నుంచి, దుబాయ్ మీద నుంచి కానీ, ఇంగ్లాండ్ మీద నుంచి కానీ వెళ్తుంది. కానీ టోక్యో నుంచి, జపాన్ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ వెనక నుంచి వెళ్తుంది, పెసిఫిక్ ఓషన్ మీదుగా వెళ్తుంది. అంటే 12 hours ఫ్లైట్లో 10 hours ఓషన్ మీద నుంచి వెళ్తుంది అనమాట ఫ్లైట్. సో దానివల్ల ఏమవుతుందంటే టైం జోన్ అనేది వెనక్కి వెళ్తుంది. సో నేను సండే మార్నింగ్ 10 టోక్యోలో డిపార్ట్ అయితే నేను సండే మార్నింగ్ 9కి అమెరికా చేరుకున్నా. అంటే నేను రివర్స్ టైం ట్రావెల్ చేశాను అనమాట ఈ జర్నీలో. ఎందుకంటే ఎర్త్ రొటేషన్కి అగెయిన్స్ట్గా వెళ్తుంది మన ఫ్లైట్ అనేది. సో దానివల్ల ఒక డే సేవ్ అయింది నాకు జర్నీలో. కానీ చాలా టైర్సమ్ జర్నీ, స్లీప్ సైకిల్ మొత్తం పోయింది. యాక్చువల్లీ ఇప్పుడు టోక్యోలో మార్నింగ్ 10 AM అవుతుంది, కానీ ఇక్కడ మనకి 8 PM అవుతుంది నైట్ ఫ్లోరిడాలో. సో ఈ నైట్ అయితే పడుకొని స్లీప్ సైకిల్ సెట్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ హోటల్ మేనేజర్ని అడిగాను. ఇక్కడ పెద్ద లేక్ ఉందన్నమాట పక్కనే. లేక్ ఉంటే అందులో అలిగేటర్స్ ఉంటాయా అంటే ఉంటాయని చెప్పారు. ఎందుకంటే ఫ్లోరిడా అంటేనే అలిగేటర్స్ కాబట్టి ఇవి వెనకాలే ఉంటాయంట. కానీ ఇప్పుడు కనిపించలేదంట, లేదా ఇంత దగ్గరికి రావంటవి. కానీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని, నేను యూట్యూబ్ వీడియోస్లో చూసిన దాని ప్రకారం. బట్ ఎనీవే ఫైనల్లీ హోటల్ చేరుకున్నాము. ఇట్స్ అ గ్రేట్ ట్రిప్. సో ఇట్లా నైట్ వాక్ అని వచ్చాను. నైట్ వాక్ అని వస్తూ ఇక్కడ ఒక పంజాబ్ రెస్టారెంట్ కనిపించింది అనమాట. సో ఆ పంజాబ్ రెస్టారెంట్లోకి వెళ్ళి ఇక్కడ మెనూ ఏంటి అనేది మొత్తం చూద్దాం. సో ఇది హైవే దగ్గర అనమాట. హోటల్ నుంచి ఒక 10 minutes ఊబర్లో వచ్చాను ఇక్కడికి. ఇది మొత్తం రెస్టారెంట్స్ ఇంకా షాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇండియన్ క్యూజిన్ పంజాబ్ కిచెన్ అని ఉంది. అండ్ అక్కడ మసాజ్ అని, నెయిల్స్ అని, సో మొత్తం స్టోర్స్ అన్నమాట ఇవి. అండ్ ఇది మన డిన్నర్ ప్లేస్ ఇప్పుడు. సో ఇది మన పంజాబ్ రెస్టారెంట్ అనమాట. ఇప్పుడు అక్కడ కూడా చాలామంది కూర్చుని ఉన్నారు అటువైపు. అండ్ మెనూ చూస్తే మనకి ఫస్ట్ ఐటమే వడా సాంబార్ అనమాట. వడా సాంబార్ నుంచి అన్ని యాపటైజర్స్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనకి చికెన్ ఐటమ్స్, ల్యాంబ్, బ్రెడ్ అండ్ బిర్యానీ. సో ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. మసాలా చాయ్ అని, సోడా అని, ఇవన్నీ. సో నేను మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను, ఇంకా ఒక మ్యాంగో లస్సీ. సో ఎస్పెషల్లీ ట్రావెలింగ్లో ఏరోప్లేన్లో మనకి అంత ఫుడ్ ఉండదు, లైట్గా ఉంటుంది. పైగా నిద్ర కూడా లేదు కాబట్టి హెవీగా తిని పడుకోవాలి. సో వెతికి మరి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాను. అండ్ పంజాబ్ రెస్టారెంట్ దొరికింది ఇక్కడ. అండ్ మెనూ కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ పంజాబీ ఫుడ్ ఇస్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. జస్ట్ యాజ్ అ స్టార్టర్ లాగా ఇది ఇచ్చారు. చాలా బాగుంది ఇది. నెయ్యి టేస్ట్ వస్తుంది.
సో బేసికల్లీ జపాన్లో మ్యాంగో లస్సీ అంటే లస్సీలో మ్యాంగో పల్ప్ వేస్తారు, మ్యాంగో ఫ్లేవర్ ఉన్న క్రీమ్ లాంటిది వేసి మ్యాంగో లస్సీ అంటారు. కానీ నేను ఇప్పుడు పంజాబ్ రెస్టారెంట్లో మ్యాంగో లస్సీ తాగా, ఎగ్జాక్ట్లీ మామిడికాయ జ్యూస్ తాగినట్టే ఉంది. ప్యూర్ అథెంటిసిటీ తెలుస్తుంది అనమాట టేస్ట్లో. సో వెరీ గుడ్ టేస్ట్. ఇది మన మటన్ బిర్యానీ వచ్చేసింది. ఇదనమాట మన కంప్లీట్ సెట్. వేడి వేడిగా డిన్నర్ రెడీ అయిపోయింది. మ్యాంగో లస్సీ, రైతా అండ్ మటన్ బిర్యానీ. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది మనకి పంజాబ్ కిచెన్ నుంచి. టేస్ట్ అయితే చాలా బాగుంది, కడుపు నిండిపోయింది. ఇంకా చాలా బిర్యానీ ఉంటే దాన్ని పార్సల్ తీసుకున్నాను రేపు లంచ్ లాగా తినడానికి. అండ్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే పంజాబ్ కిచెన్ నుంచి వాల్మార్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక 5 days ఉంటాను కదా హోటల్లో. బేసిక్గా మార్నింగ్ లగంగానే మనకి మిల్క్, కాఫీ, వాటర్, బ్రెడ్ ఇట్లాంటి బేసిక్ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడానికి అక్కడ ఫ్రిడ్జ్ ఉంది, మనకి మైక్రోవేవ్ ఓవెన్ ఉంది. సో వాటిలో పెట్టడానికని వాల్మార్ట్కి వెళ్తున్నాను. ఇప్పుడు క్యాబ్ వస్తుంది ఒక 2 minutesలో. అది పిక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోవటమే. సో ఫైనల్లీ ఇప్పుడే వాల్మార్ట్ దగ్గర దిగాను అనమాట. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది వాల్మార్ట్ దగ్గర. వాల్మార్ట్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ సూపర్ మార్కెట్ ఇన్ ద US. సో ఫైనల్లీ వచ్చి కొంచెం లైట్గా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకి ఫ్రూట్స్ అండ్ నేను 2 యాపిల్స్, ఒక బ్రెడ్, ఇంకా ఎగ్స్, ఇంకా మిల్క్ కోసం చూస్తున్నాను. సో ఫైనల్లీ 2 యాపిల్స్, 6 eggs, 6 లీటర్ల వాటర్, ఇంకా బ్రెడ్ ప్యాకెట్. ఇది 4 రోజుల బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకొక 1/2 hourలో మనకి కొన్ని హ్యాండ్స్ ఆన్ బూట్ క్యాంప్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్తో పాటు మనకి 2 t-shirts ఇంకా ఒక బ్యాగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనాలు, Day 1 కాబట్టి ఇంకా జాయిన్ అవుతారు చాలామంది. సో ఇక్కడ అంతా మొత్తం హెల్ప్ డెస్క్ అనమాట. వీళ్ళందరూ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్. సో వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు ఏ డౌట్ వచ్చినా కూడా. సో బేసికలీ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో వచ్చే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే జీరో ట్రస్ట్ అంటే మనము మన ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ని కానీ వాళ్ళ డివైజెస్ని కూడా ట్రస్ట్ చేయొద్దు అని. అంటే ఎంప్లాయీస్ ఉన్నా కూడా వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు మన సిస్టమ్స్ని. సో ఎంత స్ట్రిక్ట్ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా మిస్యూజ్ చేయలేరు మన ఆర్గనైజేషన్ యాసెట్స్ని, సాఫ్ట్వేర్స్ని, అనవసరమైన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవటాలు ఇట్లాగా. ఎందుకంటే ఒక చిన్న సైబర్ థ్రెట్ వల్ల మొత్తం $millions లాస్ అవుతుంది కంపెనీ. దానివల్ల ఇట్లాంటి చిన్న స్టెప్స్, ఇట్లాంటి ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఆర్గనైజేషన్కి. సో ఈ కొత్త ఫిలాసఫీ, జీరో ట్రస్ట్ అనే ఫిలాసఫీ మీద ఇప్పుడు కాన్ఫరెన్స్ అవుతుంది. అంటే జీరో ట్రస్ట్ అనే కాన్సెప్ట్ మనం మన కరెంట్ ఆర్గనైజేషన్లో ఎట్లా వాడాలి, ఏ విధంగా వాడాలి, వాటికి ఏ టూల్స్ ఉన్నాయి అనే దాని మీద కాన్ఫరెన్స్. అంతేకాకుండా ఈ కాన్ఫరెన్స్లో చాలామంది పెద్ద ఎక్స్పర్ట్స్ సైబర్ సెక్యూరిటీలో, FBI డైరెక్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకర్స్, వీళ్ళందరూ వచ్చి టాక్స్ ఇస్తారనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. అండ్ ఈ వచ్చే డిజిటల్ వరల్డ్, ఇప్పుడు ఉన్న డిజిటల్ వరల్డ్లో మనం ఎట్లా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి సైబర్ అటాక్స్ నుంచి అనే దాని మీద టాక్స్ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఏంటంటే మనకి ఈ జీరో ట్రస్ట్ అనే కాన్సెప్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది టెస్ట్ చేయడానికి ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్. అది చాలా డిఫికల్ట్ ఎగ్జామ్. వీళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం ఓన్లీ 25% మాత్రమే క్లియర్ చేస్తారు. అంటే ఒక 500 మంది వస్తే అందులో 125 మంది మాత్రమే క్లియర్ చేయగలరు అన్నమాట ఈ ఎగ్జామ్ని. సో చాలా డిఫికల్ట్ ఎగ్జామ్. సో రివార్డ్ ఏంటంటే ఎగ్జామ్ కనుక క్లియర్ అయితే మనము కట్టిన ఎంట్రన్స్ ఫీ రిఫండ్ చేస్తారు. ఎంట్రన్స్ ఫీజ్ $500. సో $500 అంటే ఆల్మోస్ట్ 45,000 రూపాయలు. నేను ఎగ్జామ్ క్లియర్ అయితే కనుక 45,000 రూపీస్ సంథింగ్ ఏదైతే నేను కట్టానో అది రిఫండ్ వస్తుంది. ఎందుకంటే అంత డిఫికల్ట్ ఎగ్జామ్ ఇది క్లియర్ చేయడానికి. సో అదనమాట మొత్తం మన కాన్ఫరెన్స్ యొక్క మోటో. సో చూద్దాం. నా ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఫ్లోరిడాలో ఉన్నాను.
క్లైమేట్ చాలా క్లౌడీగా చాలా బాగుంది. సో లోపల కూడా చూపిస్తాను కాన్ఫరెన్స్ అంతా ఎట్లా అవుతుందో. అండ్ ఇక్కడ మనకి జీరో ట్రస్ట్ వరల్డ్ అని ఉంది. అండ్ ఈ బిల్డింగ్ ఈ 3 అక్కడి నుంచి ఇదంతా కాన్ఫరెన్స్ జరుగుతుందన్నమాట. చాలా రూమ్స్లో చాలా ఈవెంట్స్ అవుతున్నాయి. సో ఇది మెయిన్ హాల్వే అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 రూమ్స్ ఉంటాయి. ప్రతి రూమ్లో ఒక్కొక్క ఈవెంట్ అవుతుంది ఇప్పుడు. అండ్ వీళ్ళంతా స్పాన్సరర్స్ అనమాట ఈవెంట్స్కి. సో వీళ్ళంతా మోస్ట్లీ సెక్యూరిటీ బేస్డ్ కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నారు ఈ కాన్ఫరెన్స్ని. అండ్ ఇక్కడ చూస్తే కనుక మెయిన్ స్టేజ్ అని ఉంది. సో మెయిన్ స్టేజ్లో మెయిన్ స్పీకర్స్ వాళ్ళు టాక్ ఇస్తారు ఇక్కడ. From your perspective, this compares to software users in AI, right? It's the first line of something's going on, and then immediately humanize are on it after that. So is it being used? Absolutely. Are we using it? No, we are consuming the product that we have purchased from someone else. And what's your mix of customers that you're seeing with for your customers? Or we're not saying, what's your mix of your business? So we have small enterprise down to small business. సో ఇప్పుడే ఒక టాక్ అయిందనమాట. ఆ టాక్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఏఐని సెక్యూరిటీలో ఎట్లా వాడాలి. అంటే ఇప్పుడున్న హ్యాకర్స్ కానీ అటాకర్స్ కానీ వాళ్ళు ఏఐని ఏ విధంగా వాడుతున్నారు అండ్ మనము ఏఐ యూస్ చేసుకుని ఎట్లా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో టాక్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే అటాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఏఐ యొక్క ఫుల్ పొటెన్షియల్ని యూస్ చేయలేదు. సో ఫుల్ పొటెన్షియల్ కనుక యూస్ చేస్తే ఇంకా డ్యామేజ్ చాలా ఈజీగా జరుగుతుంది కంపెనీస్కి. అండ్ అదేవిధంగా మనం కూడా ఏఐ యూస్ చేసి ఎట్లా ఫాస్ట్గా మనని మనం కాపాడుకోవాలి, అటాక్ అయిన తర్వాత ఎట్లా ఫాస్ట్గా రికవర్ అవ్వాలి అనే దాని మీద మంచి టాక్ జరిగింది. అండ్ ఇంకొక టాక్లో ఒక హ్యాకర్, FBI ఆఫీసర్ అరెస్ట్ చేసిన హ్యాకర్ ఇద్దరు స్టేజ్ మీద కూర్చొని మాట్లాడారు. అంటే ఒక 10-15 ఏళ్ల ముందు ఈ FBI ఆఫీసర్ ఆ హ్యాకర్ని అరెస్ట్ చేశారనమాట అతను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్కి. సో ఇప్పుడు ఆ హ్యాకర్ ఇంకా FBI ఆఫీసర్ కలిసి పనిచేస్తున్నారు బయట ఉన్న హ్యాకర్స్ని పట్టుకోవడానికి అండ్ ఇల్లీగల్ యాక్షన్స్ని ఆపడానికి అలాగా. సో వాళ్ళ ఇద్దరి డిస్కషన్ చాలా బాగుంది. సో వాళ్ళు మెయిన్గా మాట్లాడింది ఏంటంటే ఎలాగా ఇప్పుడు సైబర్ వార్ అనేది చాలా పెద్ద స్కేల్లో జరుగుతుంది. అటామిక్ వార్ కన్నా వెపన్ వార్ కన్నా కూడా సైబర్ వార్ అనేది చాలా ఈజీగా చాలా బిగ్ స్కేల్లో జరుగుతుందన్నమాట కంట్రీస్లో. అండ్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడారు. ఎలాగైతే ఇండియన్ ఇంటెలిజెన్స్ చాలా వరకు పాకిస్తాన్ యొక్క థ్రెట్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుందో, సో ఈ విధంగా సైబర్ యూజ్ చేసుకుని క్రిమినల్స్ చాలా పెద్ద డ్యామేజ్ చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, బ్యాంక్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇట్లాగా పెద్ద అటాక్స్ జరగచ్చు అన్న దాని మీద FBI ఆఫీసర్ ఇంకా ఎథికల్ హ్యాకర్ మాట్లాడారు. ఎస్పెషలీ యుక్రెయిన్ రష్యా వార్ అయినప్పుడు చాలామంది అమెరికన్ హ్యాకర్స్ అంతా రష్యాని అటాక్ చేశారు, రష్యన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేశారు. సో ఈ విధంగా మనకి సైబర్ వార్ అనేది చాలా పెద్ద వార్ అనమాట. సో మెయిన్ ఆ పాయింట్స్ మీద డిస్కషన్ జరిగింది ఇక్కడ FBI ఆఫీసర్ ఇంకా ఎథికల్ హ్యాకర్ యొక్క మీటింగ్లో. సో ఇక్కడ బయట లాన్ అనమాట, ద గ్రూవ్ అని ఉంది పైన. సో నైట్ నెట్వర్కింగ్ ఈవెంట్ ఉంటుంది ఇక్కడ. సో నెట్వర్కింగ్ ఈవెంట్ కోసం ఇక్కడ ఇప్పటి నుంచి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సోఫాలు, లైట్లు, స్టేజ్ సెట్ చేయటం అదంతా. అండ్ మనకు చాలా క్లౌడీగా ఉంది, వర్షం కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి ఇక్కడ. అండ్ ఇది మెయిన్ హోటల్ అనమాట, క్యారిబే రాయల్ హోటల్. అండ్ ఈ వింగ్ అంతా కాన్ఫరెన్స్కి. సో బేసికలీ ఇక్కడ ఇది పెద్ద స్పాన్సరింగ్ ఈవెంట్ అనమాట. సో ఈ ఈవెంట్ యొక్క స్పాన్సరర్స్ అందరూ వాళ్ళ స్టాల్స్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. వీళ్ళంతా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కంపెనీస్ వాళ్ళ స్టాల్స్ ఇంకా వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడానికి ఇక్కడ పెట్టారనమాట. Kaseya 365. Talk about him on the podcast, and I hang him. Did you say an XL? Yeah. Did you say an XL as well? I actually didn't say it, but You said XL fine. Oh, okay. He was doing for him, right? Yeah, I've got his. Thank you. But if you need an XL as well, then Hi, my name is Nimi and we are SpectreX. We allow any company to share its sensitive data easily, which means without change how they work, and securely, because we control data anywhere it travels based on our customers' rules, and we apply it anywhere at the data level.
We use zero trust data control mechanism. It means anytime someone accesses the data, it's being authenticated and authorized and being enforced our customers' rules. Which means I can share with you data through email. You can share it with someone else on WhatsApp. You can share it with someone else on Google Drive. Anybody enjoy seamless experience using their own ecosystem, but we make sure that all data is being tracked and monitored by your own rules. So example, if you want to block download, block screenshots, we can do that everywhere for you. And we are not storing the data, and we are not use any agents. It's completely agents. We follow with the data anywhere it is. And we're looking forward to hear challenges of any company that need to share sensitive data. We want to make it very easy for them and for the users, and highly secure, because anywhere your data travel, we will go with it. గ్రేట్ మ్యాన్, థ్యాంక్ యూ. Thank you very much. సో మనకి లంచ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే కాన్ఫరెన్స్ అయ్యాక, టాక్ అయ్యాక చాలామంది లంచ్ చేయడానికి వచ్చారు ఒకేసారి. సో ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది అనమాట. సో మనకి లంచ్ టైం కాబట్టి ఇక్కడ పేస్ట్రీస్ అన్నీ రెడీ అవుతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా, చాలా డెలీషియస్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్ అండ్ కొంచెం ఆల్కహాలిక్ డ్రింక్స్. సో ఇక్కడ మనకి ఆరెంజ్ సాలెడ్ అండ్ దెన్ బాల్సమిక్ సిరప్ అండ్ ఇంకొక సాలెడ్, పాన్జనెల్లా సాలెడ్, అండ్ ఇక్కడ క్యాప్రీస్ సాలెడ్. సో చాలా సాలెడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. అండ్ బ్రాకలీ, roasted potatoes, short rib. Exactly. So I'm trying. No braised short rib. So ఇది ఫైనలీ నా లంచ్. మనకి సాలడ్ ఉంది, ఆరెంజ్, చాలా సాలడ్, సాల్మన్, ఇంకా మష్రూమ్స్. ఇదన్నమాట ఇక్కడ లంచ్. సో బేసికలీ కాంపిటీషన్ ఏంటంటే ఈ సిస్టమ్ని ఎవరైతే హ్యాక్ చేస్తారో వాళ్ళకి ఈ సిస్టమ్ ఇచ్చేస్తారో. సో ఈ సిస్టమ్ని బిల్డ్ చేసింది ఓవర్కిల్ గేమింగ్ అనే యూట్యూబర్స్ అనమాట. అండ్ ఈ సిస్టంలో సెక్యూరిటీ పెట్టింది ఇప్పుడు మాట్లాడిన ఆయన. సో ఈ సిస్టంలో హ్యాక్ కావడానికి 13 hours పట్టింది. అండ్ 13 hours తర్వాత హ్యాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ పెద్ద మానిటర్, ఆ సిస్టమ్, ఇంకా కీబోర్డ్, మౌస్ అన్నీ గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఇది ఇక్కడ కాంపిటీషన్. సో ఇక్కడ నేను ప్రస్తుతం ఉన్నది కసేయా అనే కంపెనీ ఒక బూత్ దగ్గర. సో రీసెంట్లీ ఏమైందంటే ఇది చాలా పెద్ద సైబర్ సెక్యూరిటీ కంపెనీ. కానీ కొన్ని సంవత్సరాల ముందు కసేయా అనే కంపెనీలో ఒక సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. అంటే వాళ్ళ కాన్ఫిడెన్షియల్ డేటాని యాక్సెస్ చేయగలిగారు అనమాట అటాకర్స్. సో దానివల్ల ఈ కంపెనీ ఇంకా చాలా పాపులర్ అయింది, వెలుగులోకి వచ్చింది. కసేయా బ్రీచ్ అనేది చాలా పెద్ద కైండ్ ఆఫ్ సైబర్ బ్రీచ్ అనమాట. సో వాళ్ళ ప్రోడక్ట్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళ కొత్త ప్రోడక్ట్, వాళ్ళ ప్లాట్ఫామ్ గురించి వాళ్ళు స్టాల్ పెట్టారు. వా, I don't know why it happened, but pretty cool. yeah, it's like as solid. All right, I'll start. Yeah, let's go. All right, this is Tala calling from ThreatLocker. How you guys doing? So tell you a little bit about ThreatLocker. Our approach to security is a little bit different from your typical AV or EDR. Most times, security tools, they're looking at what's bad. What's the new malware coming out? What's the new 0-day? Constantly chasing threats. ThreatLocker's approach is, don't we think it's actually more effective and easier to focus on what's good? Why don't we learn what's needed in the environment and then block everything else by default, giving you guys that zero trust model. So that's a little bit about ThreatLocker. Feel free to go to threatlocker.com to learn more. Perfect, man. Very nice talking to you. Of course, no problem. సో ఇది వీళ్ళ స్టోర్ ఇక్కడ. అంటే సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ కూడా వాళ్ళ గూడీస్ ఇట్లా బ్రాండింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి టీషర్ట్స్ అండ్ యెటీ క్యాప్స్ అని, యెటీ అండ్ ఆల్ సైజెస్ ఆఫ్ షర్ట్స్, గూడీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో దీన్ని వీళ్ళు స్వాగ్ స్టోర్ అని పిలుస్తున్నారు, ద సైబర్ హీరో స్వాగ్ స్టోర్. సో కొంచెం ఒక 2 hours బ్రేక్ ఉంది కాన్ఫరెన్స్ మధ్యలో. నా ఆఫీస్ వర్క్ చేయడానికని నేను ఇక్కడికి వచ్చాను. సో జస్ట్ చూపిస్తాను మొత్తం ఎట్లా ఉందో ఇక్కడ. ఇదిగోండి. సో మధ్యాహ్నం లంచ్ టైం అయింది ఇప్పుడు.
ఇంకా మళ్ళీ కాన్ఫరెన్స్ రెజ్యూమ్ అవ్వటానికి ఒక 2 గంటలు ఉంది. అప్పట్లోపు కొంచెం ఆఫీస్ వర్క్ అంతా చేసి మళ్ళీ వెళ్తాను. ఒక 2 గంటలు ఖాళీ ఉంటే ఆఫీస్ వర్క్ చేద్దామని ఇక్కడ కూర్చున్నాను లాంజ్లో. సో ఇలాగా కాఫీ, వాటర్ అండ్ వర్క్. సో ఇప్పుడే నా ఎగ్జామ్ అయిపోయింది. ఇది చాలా టఫ్ ఎగ్జామ్. ఓన్లీ 25% మంది క్లియర్ చేయగలుగుతారు ఎగ్జామ్ని, కానీ నేను క్లియర్ చేశాను. సో యాజ్ అ రిజల్ట్గా నాకు ఇది ఇచ్చారనమాట. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఏముందో ఇందులో. సో మనకి ఇది ఉంది బాక్స్ ఓపెన్ చేయగానే. దిస్ ఈజ్ ఒక కాయిన్ లాంటిది, సైబర్ హీరో సర్టిఫైడ్ అని ఒక కాయిన్ ఇచ్చారు. అండ్ ఇది వెనకాల వైపు జీరో ట్రస్ట్ వరల్డ్ 25. సో ఇది సర్టిఫికేషన్ పాస్ అయినందుకు మనకు వచ్చిన గిఫ్ట్. అంతేకాకుండా సర్టిఫికేషన్ క్లియర్ చేశాను కాబట్టి నేను ఈ కాన్ఫరెన్స్కి కట్టిన ఎంట్రీ ఫీ ఏదైతే ఉందో అది 100% రిఫండ్ అవుతుంది. ఎంట్రీ ఫీజ్ $500, అంటే ఆల్మోస్ట్ మనకి 45,000, 45,000 రూపీస్. అది మొత్తం రిఫండ్ అవుతుంది అనమాట ఈ సర్టిఫికేషన్ క్లియర్ చేసినందుకు. సో ఫైనల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కాన్ఫరెన్స్కి రావటం, చాలామందిని కలవటం, చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయటం, అంతేకాకుండా సర్టిఫికేషన్ రావటం, సర్టిఫికేషన్తో పాటు ఈ కాయిన్, దాంతోపాటు కట్టిన డబ్బులు వెనక్కి రావటం. సో అన్నీ కలిసి వచ్చినాయి అనమాట ఒకేసారి. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అయింది. అండ్ ఇది నెట్వర్కింగ్ టైం. ఈవినింగ్ డిన్నర్ ఉంది. డిన్నర్ ప్లస్ నెట్వర్కింగ్ ప్లస్ పార్టీయింగ్ లాగా ఒక ఈవెంట్ అరేంజ్ చేశారు లాన్లో. సో అటువైపు వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో మొత్తం. సో ఇప్పుడే నేను అనుకోకుండా ఈ థ్రెట్ లాకర్ కంపెనీ యొక్క సీఈఓని కలిశాను. ఆయన ఇక్కడే నుంచి మాట్లాడుతుంటే వెళ్ళి నేను పరిచయం చేసుకున్నాను, ఇట్లా జపాన్ నుంచి వచ్చాను అని. అండ్ ఇట్లా ఎగ్జామ్ క్లియర్ చేశాను అని చెప్తే ఆయన చాలా సర్ప్రైజ్ అయ్యారు, చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ యొక్క పాస్ రేట్ ముందు ప్రీవియస్ హిస్టరీలో 25% అంట, కానీ ఈసారి ఎగ్జామ్ 19% అంట. 19% మందే పాస్ అయ్యారంట. సో అందులో నేను పాస్ అయ్యానని చెప్పంగానే ఈజ్ వెరీ సర్ప్రైజ్డ్. సో ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్. సో డే వన్ సెషన్ అయ్యాక నైట్ నెట్వర్కింగ్ పార్టీ ఉందన్నమాట ఇక్కడ. సో డిన్నర్ ప్లస్ నెట్వర్కింగ్ ఈవెంట్ ఇది. It's on my email. ఇదన్నమాట మొత్తం అందరూ సైబర్ సెక్యూరిటీ వాళ్ళంతా కలిసి నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఈవెంట్ ఇది. సో ఇది మన నెట్వర్కింగ్ ఈవెంట్. ఇప్పుడు నైట్ అందరూ వచ్చారు. అందరూ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ. సో ఇక్కడ వేలాడుతున్నాయి అన్నమాట డెజర్ట్స్ అన్నీ. ఇదిగోండి, అది కన్వేయర్ లాగా తిరుగుతున్నాయి పైనుంచి. వావ్, బ్యూటిఫుల్ డెజర్ట్. సో ఇంకొకటి ఏంటంటే మనకి నెట్వర్కింగ్ ఈవెంట్ ఒక థీమ్డ్ ఈవెంట్ అన్నమాట. మనము మన ఫేవరెట్ సూపర్ హీరోస్ కాస్ట్యూమ్స్లో రావాలి. సో ఎంత సైబర్ సెక్యూరిటీ ఈవెంట్ అన్నా కూడా లాస్ట్కి కొంచెం ఎంజాయ్మెంట్లో కొంచెం చిల్ అవ్వడానికి ఈ థీమ్ పెట్టారు. సో చాలామంది ఇక్కడ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఫేవరెట్ సూపర్ హీరో కాస్ట్యూమ్స్లో కూడా వచ్చారు.
Hyderabad. Welcome to Orlando, Florida. Have you seen Danny yet? Yeah. Have you seen Danny in his costume? Yeah. Have you seen him? Yeah. Yeah, I wish I would. Not at all. Flex the back muscles. సో ఇప్పుడే మన కాన్ఫరెన్స్ నెట్వర్కింగ్ ఈవెంట్ అయింది. చాలామంది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్తో మాట్లాడాను ఈ ఈవెంట్లో. అండ్ ఫైనల్లీ ఇదనమాట క్లోజింగ్ టైం. ఇది 10 అవుతుంది ఇప్పుడు రాత్రి. అండ్ ఇలాగా అందరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంటికి. బట్ యా